హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ టూ స్టేట్స్ పిల్ల. ఈరోజు అయితే మనం ఏం చేద్దాం చెప్పండి. బయట చాలా వేడిగా ఉందండి. దానికోసం నేనైతే మా హస్బెండ్ ఏమైనా తీసుకురండి అంటే ఇంత ఎండలో బయటకు వెళ్ళి తీసుకొచ్చి బదులు ఏమైనా చేయొచ్చుగా అని అడిగారు. సో ఈరోజు మనమైతే ఇంట్లోనే ఈజీగా 10 minutes అయిపోయే ఒక చల్లని స్మూతీ రెసిపీ అయితే మీకు చెప్తానండి. వాటర్ మిలన్ స్మూతీ. అది ఇంట్లో ఉన్న వస్తువులతో ఎట్లా తయారు చేసుకోవాలని మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం రండి. మనకైతే ఈ వాటర్ మిలన్ స్మూతీ కావాల్సిన ఇంగ్రీడియంట్ అయితే మెయిన్ గా వాటర్ మిలన్, మిల్క్ అండ్ బేసిల్ సీడ్స్ అండి, సబ్జా గింజలు. మనం ఒక 1 hour ముందు అయితే ఇవి నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇంకా మన టేస్ట్ కి సరిపడా షుగర్, లేదా మీకు షుగర్ అవసరం లేదు అనుకుంటే ఇది అవాయిడ్ చేసి దీని ప్లేస్ లో హనీని తీసుకోవచ్చండి. ఇంకా ఇలాచి, నాకైతే ఇలాచి చాలా ఫేవరెట్, సో నేను ఇలాచి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా పచ్చగా చేసుకుని లేదా మిక్సీ పెట్టి ఇలా పెట్టుకోవచ్చు. ఈ సింపుల్ ఐటమ్స్ తో అయితే ఇప్పుడు మనం స్మూతీ చేసుకుందాము రండి. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో వాటర్ మిలన్ ముక్కలు వితౌట్ సీడ్స్ వేసుకున్నానండి నేను. ఇఫ్ మీకు కావాలంటే విత్ సీడ్స్తో కూడా వేసుకోవచ్చు. అందులోనే మిల్క్, మన రుచికి సరిపడా షుగర్, ఇలాచీ యాడ్ చేసి ఇట్లా ఒక తిప్పారంటే చాలండి, మెత్తగా అయిపోతుంది. వాటర్ మిలన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి 1 minute అయిపోతుందండి గ్రైండ్. మొత్తం ఇలా చేశాక చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు మనం దీనికి సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలండి. మీరు టాపింగ్ కోసం కొన్ని సబ్జా గింజలు తీసి పక్కన పెట్టుకోండి. లాస్ట్లో మొత్తం అయిపోయాక టాపింగ్గా మనం సబ్జా గింజలు ఇంకా డ్రై ఫ్రూట్స్ అప్పుడు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇదైతే అయిపోయింది. చూసారు కదా ఎట్లా ప్రిపేర్ చేశానో. ఎమ్మి చూడడానికి చాలా ఎమ్మిగా ఉందండి. ఇది సమ్మర్ లో తాగితే చాలా చాలా బాడీ కూల్ చేస్తుంది. ఇదైతే హోమ్ మేడ్, చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, మీరైతే ట్రై చేసి ఎట్లుందో కామెంట్ బాక్స్ లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి. ఇప్పుడైతే మీకు మా శ్రీవారికి ఇస్తా, ఎట్లుందో టేస్ట్ చేసి చెప్పమని. చూడాలి, 10 మార్క్స్ ఇస్తారు. ఎన్ని మార్క్స్ ఇచ్చినా కానీ తప్పదు కదా, బెల్లం మాట వినాలి. సో బెల్లం ఏం చేసినా తినాలి కాబట్టి దెర్ ఇస్ నో ఆప్షన్. స్మూతీ 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. వావ్, ఇది చూస్తేనే చాలా మనసుకి హాయిగా చల్లగా ఉందండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తా. ఎమ్మి వాటర్ మిలన్ స్మూతీ ఇస్ రెడీ. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ టూ స్టేట్స్ పిల్ల. థ్యాంక్ యూ.